బ్రాక్సెట్ 2023లో 29th క్వశ్చన్ వచ్చేసి అమెజాన్ ఈజ్ ఎ డాష్. అమెజాన్ అనేది కింది వాటిలో ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. నెంబర్ 1 వచ్చేసి మౌంటైన్, నెంబర్ 2 వచ్చేసి డెజర్ట్, నెంబర్ 3 వచ్చేసి ఫారెస్ట్ అండ్ డి వచ్చేసి ఓషన్. సో అమెజాన్ అనేది మౌంటైనా, డెజర్టా, ఫారెస్టా, ఓషనా అనేది మన క్వశ్చన్. అమెజాన్ అనేటువంటి పేరుతో చాలా ఉన్నాయి. ఫస్ట్గా అమెజాన్ అనేటువంటి పేరుతో రివర్ ఉంది, దాంతోపాటు అమెజాన్ అనేటువంటి పేరుతో ఫారెస్ట్ అనేది కూడా ఉంది, దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది అమెజాన్ యాప్, అవునా? సో ఇక్కడ అమెజాన్ అనేది ఏంటి అని చెప్పి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏంటి అనేది మనం రాయాల. మౌంటైన్, డెజర్ట్, ఫారెస్ట్, ఓషన్. ఏది మరి అమెజాన్ అనేది? ఫారెస్ట్. ఇక్కడ అమెజాన్ అనేది ఫారెస్ట్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. ద అమెజాన్ ఫారెస్ట్ ఆల్సో నోన్ యాజ్ ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ అమెజాన్ అనేటువంటి ఫారెస్ట్ ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఎందుకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని పిలుస్తారంటే చాలా ఎక్కువగా రెయిన్ అనేది పడుతూ ఉంటుంది. సో అందుకే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. దాంతోపాటు ప్రపంచంలోనే లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇది అమెజాన్ అనేది. దాంతోపాటు ఇట్ కవరింగ్ అక్రాస్ 9 కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా. మనకి కాంటినెంట్స్ మొత్తం 7 ఉన్నాయి కదా, 7లో సౌత్ అమెరికా కూడా ఒకటి కదా, అవునా? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఈ సౌత్ అమెరికాలో 9 కంట్రీస్ అనేటివి అమెజాన్ ఫారెస్ట్ ని షేర్ చేసుకుంటున్నాయంట. అంత పెద్దది అమెజాన్ ఫారెస్ట్ అనేది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సి, ఫారెస్ట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 38th క్వశ్చన్ వచ్చేసి ద మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ డాష్ డ్యూ టు మ్యారేజ్. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే మ్యారేజ్ అనేది జరగడం వల్ల ఫ్యామిలీలో మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఇంక్రీజెస్ పెరుగుతారు, డిక్రీజెస్ తగ్గుతారు, రిమైన్స్ సేమ్ ముందేలాగుంటారో అలాగే ఉంటారు, డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ క్రమక్రమంగా తగ్గుతారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా కూడా మ్యారేజ్ అయింది అనుకో. మ్యారేజ్ అయితే ఏమవుతుంది? ఒక పర్సన్ కొత్తగా మన ఇంటికి వస్తారు, అవునా? మ్యారేజ్ అయిన తర్వాత ఒక పర్సన్ అనేటువంటి వాళ్ళు కొత్తగా మన ఇంటికి వస్తారు. సో బికాజ్ ఆఫ్ యాడింగ్ ఏ న్యూ నెంబర్, ఒక కొత్త మనిషి వచ్చి ఇంట్లో జాయిన్ అవ్వడం వల్ల, ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం వల్ల ద మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇంక్రీజెస్ డ్యూ టు మ్యారేజ్. సో మన ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ అనేటువంటి వాళ్ళు పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బ్రదర్ కానీ లేకపోతే చిన్నాన్న కానీ ఉన్నాడు. వాళ్ళకి మ్యారేజ్ అయితే ఏమవుతుంది? వదిన కానీ చిన్నమ్మ కానీ వస్తారు. సో ఏమవుతుంది? అప్పుడు అంతవరకు 5 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇంకొకరు వచ్చి యాడ్ అయ్యి ఎంతమంది అవుతారు? 6 మెంబర్స్ అవుతారు. సో మ్యారేజ్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఇంక్రీజ్ అవుతారా, డిక్రీజ్ అవుతారా? ఇంక్రీజ్ అవుతారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ, ఇంక్రీజ్ ఈస్ ఆన్సర్. ఓకే ఓకే 31 వచ్చేసి విచ్ వర్డ్స్ కమ్స్ ఫస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ కింద వచ్చేసి 4 వర్డ్స్ అయితే ఇచ్చినారు. ఆ వర్డ్స్ ఏమి? ఫస్ట్ వర్డ్ ఏమి? గ్రీన్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్ గువావా. సో ఈ 4 వర్డ్స్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాస్తే ఫస్ట్ వచ్చేటువంటి వర్డ్ ఏంటి అని చెప్పి మనకి క్వశ్చన్. అసలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏమి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ని ఏ నుంచి జెడ్ వరకు రాసుకుంటూ పోయినారు, అవునా? ఒక ఆర్డర్ లో రాసుకుంటూ పోయినారు. అలా ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆ ఆర్డర్ ని ఏమంటారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్ స్పెల్లింగ్స్ చెక్ చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ వర్డ్ లో ఏ లెటర్ ముందు వచ్చింది అనేది మనం కనుక్కోవాలా. ఓకేనా? చూడండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లెటర్ చూడాలా ప్రతి వర్డ్ లో. 4 వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ ఏముంది? జి, 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 జి. ఓకే, సో అన్నిట్లో ఒకటే లెటర్ ఉంది కాబట్టి నెక్స్ట్
సెకండ్ లెటర్కి వెళ్ళాలా. సెకండ్ లెటర్ ఏముంది ఇక్కడ, ఇక్కడ 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 ఏ ముందు వస్తుందా, ఆర్ ముందు వస్తుందా, యూ ముందు వస్తుందా, ఆర్ ముందు వస్తుందా, ఏ ముందు వస్తుంది. సో సెకండ్ లెటర్లోనే మనకి తెలిసిపోయింది. ఏ వర్డ్ ఆల్ఫాబెటికల్ ప్రకారం మనం రాస్తే ఫస్ట్ రాయాల్సింది వెరీ గుడ్, గార్డెన్ అనేటువంటి వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ 4 వర్డ్స్ లో ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే సెకండ్ లెటర్స్ గనక చెక్ చేస్తే ఫస్ట్ లెటర్స్ అన్నిటికీ కామన్ గా జీ ఉన్నాయి. సెకండ్ లెటర్స్ గనక చెక్ చేస్తే దీనికి ఏ, ఆర్, యు, ఆర్ ఉన్నాయి. సో ఏ అనేది ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ లెటర్, అవునా. సో ఆబ్వియస్ గా గార్డెన్ అనేది ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ గా వస్తుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 32nd క్వశ్చన్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ ఆప్షన్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఒక బ్లాంక్ అయితే ఉంది. ఆ బ్లాంక్ ని ఇక్కడ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏదైతే కరెక్ట్ గా సూట్ అవుతుందో వాటితో ఫిలప్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. అసలు సెంటెన్స్ ఏమి ఇచ్చినారు? కోహ్లీ డాష్ ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. ఓకే, కోహ్లీ వచ్చేసి టుమారో క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ చేస్తాడు అని చెప్పి ఉంది. కింద ఆప్షన్లు ఏమి ఇచ్చారు? మేడ్, మేక్స్, మేక్, విల్ మేక్. ఫస్ట్ గా ఈ సెంటెన్స్ యొక్క అర్థాన్ని ఒకసారి చూద్దాం. దాంతోపాటు సెంటెన్స్ లో ఏమేం పదాలు ఉన్నాయి. కోహ్లీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇది వచ్చేసి నౌన్, వెరీ గుడ్. తర్వాత ఇక్కడ చూడండి ఒక వర్డ్ ఉంది టుమారో. టుమారో అనేది ఏ టెన్స్ ని చెప్తుంది? ఫ్యూచర్ టెన్స్, వెరీ గుడ్. టుమారో అనేది చెప్పేది ఏ టెన్స్ ని? ఫ్యూచర్ టెన్స్. కోహ్లీ డాష్ ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. ఇక్కడ సింపుల్ గా అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ వచ్చేసి రేపు జరగబోయేటువంటి ఒక యాక్షన్ గురించి చెప్తుంది. సింపుల్ గా రేపు జరగబోయేటువంటి యాక్షన్ గురించి ఫ్యూచర్ టెన్స్ లో ఏది చెప్తుంది అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చెప్తుంది. ఏం చెప్తుంది? టుమారో రిఫర్స్ ఫ్యూచర్. And according to the sentence, simple future tense. We should use ఓకే. ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ప్రకారము దాని యొక్క మీనింగ్ ప్రకారము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించాల. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్, వెరీ గుడ్, V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది కోహ్లీ అని చెప్పి, తర్వాత విల్లు షెల్లు V1 మిస్ అయినాయి, తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో విల్ ప్లస్ V1 ఉండాల. ఏ ఆప్షన్ లో ఉంది విల్ ప్లస్ V1? డి వచ్చేసి విల్ మేక్ అని ఉంది. విల్ మేక్ లో మేక్ అనేది V1, అవునా. విల్ అనేది హెల్పింగ్ వర్బ్, దేనికి యూజ్ చేసేది? ఫ్యూచర్ టెన్స్ కు ఉపయోగించేది. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి ఈస్ ది రైట్ ఆన్సర్. వాట్ ఈస్ డి? విల్ మేక్. ఓకేనా. నెక్స్ట్ 33rd క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. మనకి ప్రిపోజిషన్స్ అనేటివి కొన్ని టైంని గురించి చెప్తాయి. ఓకేనా. మంత్స్ కానీ, డేట్స్ కానీ, స్పెషల్ ఈవెంట్స్ కానీ, మార్నింగ్ లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ గురించి కానీ చెప్తాయి. సో అలాంటిదే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చినారు. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ డాష్ లంచ్ టైం. ఇక్కడ దీని అర్థం ఏమి? మేము
లంచ్ సమయాన మా రూమ్ని మేము క్లీన్ చేసుకుంటాము, క్లాస్ రూమ్ని మేము క్లీన్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. సో లంచ్ సమయాన అనేటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏది ఇక్కడ? అట్ అనేటువంటిది ఆ సమయాన అని చెప్పడానికి ఉపయోగిస్తాం. దేని ఉపయోగిస్తాము? అట్. అట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఏం చెప్పడానికి ఉపయోగిస్తాం? ఆ సమయాన, ఆ సమయాన అని చెప్పడం కోసం ఉపయోగించేదే అట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? డి, అట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? అట్ అనేది ఆ సమయాన అని చెప్పడం కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి అట్. ఓకే.